నేను మీ దీపక్ రెడ్డి మాట్లాడుతున్నాను. సో బట్ నీళ్ళు లేదు, నార్మల్గా ఉంది అని చెప్పి యాక్టివిటీస్ అంతా ఉంది అని చెప్పి దెర్ ఈజ్ నథింగ్. బోటింగ్ పోతుంది బట్ బోటింగ్ క్లోజ్ అయిపోయిండే, ఈడ కూడా డిసప్పాయింట్ అయ్యి. సో గైస్ యాక్చువల్లీ సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ బ్లాగ్స్. నేను మీ దీపక్ రెడ్డి మాట్లాడుతున్నాను. సో రైట్ నౌ మనం వచ్చేసి ಯಾವುದಮ್ಮ ಇದು ರೆಸಾರ್ಟ್, ట్రీబో వింగ్సంగ్ రిసార్ట్ అనేసి. సో సో ఆల్రెడీ టైం వచ్చేసి 7:30 అయింది, కొంచెం లేట్ అయింది లేచి ఫ్రెష్ అప్ అయ్యేదానికి. వ్యూ చూడవచ్చు, యాక్చువల్లీ వ్యూ బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేస్తాం, ఇడ్లీ తినేసి ఇడ్లీ వ్యూ పాయింట్కి పోదాం. సో గైస్ హాయ్, తినేకి వస్తుంది. ఫుడ్ లెక్కలో చూసకపోతే మనము ఇట్ ఈస్ గుడ్. దోశ చేసినారు, పూరి చేసినారు, ఎగ్స్ ఇచ్చి, బ్రెడ్ టోస్ట్ ఉంది, కాఫీ ఉంది, ఫైన్, నాట్ బ్యాడ్. కడుపుని ఇంకా తినేసి సో ట్రావెల్ కంటిన్యూ చేస్తాము. సో గైస్ బ్రేక్ఫాస్ట్ ఆయా, ఎస్ ఇట్ వాస్ గుడ్. సో ఇట్స్ టైమ్ టు డ్రింక్ చాయ్, ఎందుకంటే కాఫీ లేదు. సో చాయ్తో అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాను. సో చాయ్ తాగేసి ట్రావెల్ కంటిన్యూ చేస్తాం రండి. సో గైస్ చెక్అవుట్ చేసింది ఆయా. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇడ్లీ వ్యూ పాయింట్ అని చెప్పి. యాక్చువల్లీ అది గూగుల్లో సర్చ్ చేస్తాను, ఇడ్లీ వ్యూ పాయింట్ అని వస్తూ ఉంది. ఎస్, ఇడ్లీ హిల్స్ అనేసి. సో ఇక్కడ లోకల్లో అడిగిన దానికి ఇడ్లీ వ్యూ పాయింట్ యాವುದು అది అని అడిగిరి. సో అదే లోకల్లో అంటే వేరే పేర్లు పిలుచుకుంటారు అనుకుంటా, చూస్తాం, ఫైన్. చెప్పినట్లు ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయ్యా నేను ఇక్కడ రీచ్ అయ్యాకి. పాయింట్ వచ్చేసి ఇడ్లీ వ్యూ పాయింట్ అనేసి. ఏంటికి అంటే ఆల్మోస్ట్ మనం హిల్ టాప్స్ చూడవచ్చు, అంతా ఇడ్లీ షేప్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఆ కార్నర్ గంట ఉన్నాయి. సో సెంటర్లో ఒక విలేజ్ కూడా ఉంది, నైస్. యూ కెన్ సీ దట్ విలేజ్, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఫైన్, మనము నెక్స్ట్ ప్లేస్కి పోదాం రండి. ప్లేస్ బాగుంది బట్ నీళ్ళు లేదు. నార్మల్గా రైనీ సీజన్ అంటే ఇంతలో వాటర్ స్టార్ట్ కావాల్సి ఉండే. దిస్ ఇస్ టోల్డ్, యాక్చువల్లీ నేను గూగుల్లో సర్చ్ చేసిన దానికి ఈ డ్యామ్ సజెస్ట్ చేసా. వి జస్ట్ కేమ్ ఇయర్, బోటింగ్ ఉంది అని చెప్పి, యాక్టివిటీస్ అంతా ఉంది అని చెప్పి దెర్ ఈజ్ నథింగ్. బోటింగ్ అంటే బోట్స్ నార్మల్గా నిలుచుకోండి. మీకున్న బ్రెయిన్కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. సో జస్ట్ సీ ద ప్లేస్ ఇస్ గుడ్, వ్యూ ఇస్ గుడ్. జస్ట్ సీ ద ప్లేస్, విల్ సీ. సో యూ కెన్ సీ ద ప్లేస్. యాక్చువల్లీ ప్లేస్ వచ్చేసి పీస్ఫుల్గా ఉంది అండ్ అదే వాటర్ తక్కువ ఉంది. సో లెట్స్ మూవ్ ఆన్, మనం ఇంకొక ప్లేస్ పోదాం. లెట్స్ సెలెక్ట్ అదర్ ప్లేస్ నౌ. సో యాక్చువల్గా డ్యామ్ విజిట్ చేసి ఐ కుడెంట్, నాకేం అనిపించలేదు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని నా ఫీలింగ్ చెప్తా ఉన్నాను. ఓకే ఫైన్, ఏమిటి అంటే వాటర్ తక్కువ ఉండే. సో నేను ఇంక డ్యామ్స్ యావి విజిట్ చేసేలే, బట్ నెక్స్ట్ ప్లేస్ యాವ್ದು విజిట్ చేస్తాను అనేసి చూస్తాం రాండా. సో ఫైనలీ ఇక్కడ వచ్చిన్నాము. సో ఇక్కడ మ్యూజియం అని చెప్తా ఉన్నారు. సో నార్మల్గా మ్యూజియం అంటే మనకు తెలుసు కదా, టికెట్ ఎంట్రీ అనేది ఉంటుంది. విల్ సీ కమ్. సో యాక్చువల్గా మన ఫ్యాక్టరీ విజిట్ చేసింది ఆయా. సో లోపల వీడియోస్ చేస్తామంటే దే ఆర్ లైక్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అని చెప్పేసి. సో నేను అవుట్ సైడ్ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ప్రొసీజర్ వచ్చేసి నార్మల్ రెగ్యులర్ ప్రొసీజరే ఉంది. ఇట్ ఈస్ గుడ్, మీరు విజిట్ చేయండి, ప్లేస్ ఈస్ గుడ్. సో గైస్ యాక్చువల్లీ మనం వచ్చేసి మున్నార్ బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. ఇట్స్ ఎ గవర్నమెంట్ గార్డెన్ అంట.
ఫైన్ ప్లేసెస్ చూసుకొని వస్తాం రాండా ఎట్లుంది అనేసి. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో యాక్చువల్గా గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఫైన్ కింద చూసుకొని వచ్చేసి పైన పోదాం రండి. సో యాక్చువల్గా ఈ ప్లేస్లో దిస్ ప్లేస్ ఇస్ గుడ్ ఫోటోకి. సో ఎట్లా వస్తుంది నేను చూస్తాము. సో వీఆర్ డన్ విత్ దిస్ ప్లేస్. ఇంకొకటి అటు పైన ఎక్కాలి అంతే. సో దట్ ఈస్ గ్లాస్ బ్రిడ్జ్. నేను యాక్చువల్లీ అవుట్ ఇంకా వద్దు అనుకోని ఉంటుంది. ఫైన్ ఇప్పుడు పోదాము. యాక్చువల్లీ హైట్స్ అంటే నాకు అంత అయ్యలేదు. ఫైన్ ఇప్పుడు పై చూస్తాం. యాక్చువల్లీ పైన ఇంకా వ్యూ చూపిస్తాను ఎట్లుంది అనేసి. చూస్తాం రండి. సో ఫైనల్గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిండాను. ముందు గంట పోతానో లేదో నాకు తెలియదు. వీడిని ఇంకా చూస్తేనే లైట్గా టెన్షన్ అవుతా ఉంది. In your letter call देखो कैसी बातें यहाँ की है साथ पर है साथ. యాక్చువల్గా స్లిప్పర్స్ షూస్ నాట్ అలౌడ్ అంట. సో సాక్స్ తీసుకున్నానంటే ఇక్కడే సాక్స్ పర్చేస్ చేస్తుంది. ఫైన్, ఎస్ ఐమ్ రెడీ, లెట్స్ గో. షూర్. సో 10 minutes టైం ఉంటుందంట. ఒక రౌండ్ వేసుకొని రావచ్చంట. వీ కెన్ స్టాండ్ దేర్ 10 minutes. ఓకే ఫైన్. పాప పైనకి పోతా యాక్చువల్లీ పైన ఇట్లా ముందుకు పోతా పైనకి పోతా ఉన్నట్లు ఉందిరా. ఎక్సైటెడా? ఆడగంట పోతే చాలుడు. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. దిగులైతా ఉంది. సో నేను యాక్చువల్లీ కిందకి చూసేలేదు, నాకు దిగులైతుంది. నాకు కీడ్ నిలుచుకోడానికి ఒక తర అనిపిస్తూ ఉంది. ఇది ఇంకా చాలా దిగులైతుంది నా ముందరకు పోతా ఉంటే. పాపా అంటే తలకి విల్ జస్ట్ ఫీల్ ఇట్లా ఉన్నాను, ఇదే మాత్రం కిందకి పడిపోతుందా అని అది ఆ థాట్ రాకూడదు. ఆ థాట్ వస్తేనే దిగులయ్యేది. నేను నార్మల్గా ఆ థాట్ వచ్చేస్తుంది ఫస్టే. ఏమాత్రం చూసే ఇప్పుడు నార్మల్గా పాజిటివ్గా థింగ్స్ వేసేలే, ఫస్టే నెగిటివ్గా అనుకోసి ఉంటాము. సో దిగులైతూ ఉంటుంది. సో యూ కెన్ సీ ద వ్యూ ఎట్లుంది అని సీడ్ని ఇంకా నేను నార్మల్గా అవుట్ని ఇంకా చూపిస్తుంది. యూ కెన్ సీ ద హోల్ పార్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ దట్ వాటర్ ఫ్లో ఎంత బాగా కనబడతామని తెలిసిన. సో ఈ ప్లేస్ ఆయా చూసింది. సో నెక్స్ట్ ప్లేస్ పోదాం రండి. కెన్ సీ we reached elephant park. Yes, elephant park వచ్చిన్నాము. సో నేను యాపొద్దును ఎలిఫెంట్ పైన కూకోనలే, ఇప్పుడు కూకోనాలి అనేసి అనుకున్నాను. చూస్తాం రండి. సో వి జస్ట్ కేమ్ బ్యాక్. మేము రిటర్న్ వస్తుంది. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు యాక్చువల్గా ఫొటోస్ వీడియోస్ అలా చేయలేదు, బట్ ఫొటోస్ మాకు తీసి ఇచ్చిండారు. సో మేము ఎక్స్ట్రా పే చేసినాము. ద రీజన్ వచ్చేసి వాళ్ళు ఏమో రీజన్స్ చెప్పి అట్ ద సేమ్ టైం ఎలిఫెంట్ కాస్ట్ కానీ ఇఫ్ నాట్ అవుట్కి ఎక్స్పెన్స్ అంతా చాలా ఉంటుంది అనేసి. సో ఫొటోస్ కూడాను ఛార్జెస్ చేస్తూ ఉన్నాము అని చెప్పి. ఫైన్, ఇట్ ఈస్ గుడ్, కానీ మెయింటెన్స్ చేసి చాలా కష్టం ఉంటుంది కదా. సో నెక్స్ట్ ప్లేస్ యావత్ పోదామో అని చూస్తాం రండి. సో యూ కెన్ సీ దిస్. ఇది వచ్చేసి మట్టుపట్టి డ్యామ్ అంట. బోటింగ్ కూడా ఉందిరా పాపా. సో లెట్స్ గో ఫర్ బోటింగ్. సో యాక్చువల్గా వచ్చేసి మేము డైరీ ఫామ్ పోవాలనుకుంటున్నామే, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. సో ఆన్ ద వే వచ్చేసి షూటింగ్ ఉండే. సో లెట్ మీ ట్రై దిస్. ఎవడో చిన్నవాడు షూటింగ్ చేస్తూ ఉండింది అంతే.
లెట్ మీ ట్రై దిస్. సో విచ్ కలర్ యూ వాంట్? ಯಾವ కలర్ నేను షూట్ చేయాలా? ఆరెంజ్. ఆరెంజ్ ఇన్ ద సెన్స్ ఈ సెంటర్ ఆరెంజ్ ఉంది కదా, సెంటర్లో ఉండేది. లేపు. ఓ వర్క్ అవుతలే. గివన్ సమ్ వన్ మోరా. నో ಯಾವ కలర్ అయ్యా? డజంట్ నో. ఏం చేస్తున్నాయి అది ఆడిపోయినా తెలియదు. ఎస్ ఆరెంజ్. ఎస్ డిడ్ ఇట్. యూ కెన్ ట్రై నవ్ యాక్చువల్లీ. నువ్వు ట్రై చేయమ్మా. వై కాంట్ యూ ట్రై చేయండా? ఈ గో ట్రై చేయి. నాకు వచ్చలేదు. యూ క్యాన్. అవుతుంది పో. ఇదేం టుక్ ముందే. పర్వాలేదు. యా సుషత్ గురి పెట్టేది. ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப கஷ்டம் ப்ரோ. దిస్ వన్. అయ్యో రాలే. విచ్ వన్ డిడ్ యూ? యూ డింట్. ఆరెంజ్ కలర్ కి. ఓకే ఫైన్. సో ఐ టెల్ యూ. పైన ఇంకా ఎల్లో ఫస్ట్ వన్. ఓకేనా? నువ్వు చెప్పేది కాదు, నేనే చూస్ చేసుకోలేదు. కాదు నువ్వు చూస్ చేసేది కాదు. సో నేను చెప్పినాను అది కొట్టు నువ్వు. యా షూట్ అయితే అదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నో 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 నో. పట్టుకో నీట్గా కరెక్ట్గా పట్టుకో. ఎస్. నో యూ డెంట్. గ్రీన్ కలర్ యాదో ఉతరే. లేదు. సో 8 ట్రయల్స్ అయిపోయిండాయి. ఇట్స్ లైక్ 9th వన్. దిస్ ఈస్ 9th. విచ్ వన్ యూఆర్ ట్రయింగ్? ఆరెంజ్ ద సేమ్ వన్. No, it failed actually. So fine, it was a good try. సో గైస్ యాక్చువల్గా నేను గన్ షాట్ ముగించుకొని ఐ మీన్ లైక్ ఆ బలూన్స్ది గేమ్ ఆడుతూ ఉండి కదా అక్కడ. సో అది ముగించుకొని బోటింగ్ పోతుంది. బట్ బోటింగ్ క్లోజ్ అయిపోయిండే. ఫైన్. సో ఇప్పుడు చాలు చూసింది అనుకుంటుని. సో సరేలే ఇంకొక ప్లేస్ చూసేస్తాము అనేసి ఇప్పుడు అటుకాడ వాటర్ ఫాల్స్కి వచ్చిండాను. ఈడ కూడా డిసప్పాయింట్. ఏమిటి అంటే వాటర్ ఫ్లో చూడండి ఎట్లుంది అనేసి. ఇట్స్ లైక్ నార్మల్గా వాటర్ ఫాల్సే కానీ వస్తా వద్దా అని వస్తూ ఉంది. ఐ గెస్ వానలు సరిగా పడింటే ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అవుతూ ఉండే. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. సో ఈ పక్క చూడొచ్చు. రా అట్లా పోదాం. పైన పోయి చూస్తాం. అట్లా ಯಾವುದೋ ಸ್ಟೇ ఉన్నట్లు ఉంది అది. ఇది యాక్ ఇంకా పోయాయో. ಯಾವುದೋ వాటర్ ఫాల్స్ తక్కువ వచ్చిందమ్మా. అటుకాడ వాటర్ ఫాల్స్ అంట. సో గైస్ ఫైనలీ వీఆర్ లివింగ్ దిస్ ప్లేస్ బాగుంది. ఓకే ఫైన్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఏమిటి అంటే ఇట్ వాజ్ లైక్ హోమ్ కమ్ రెస్టారెంట్ టైప్ ఉంది. రెస్టారెంట్ అంటే చిన్నగా ఒక అదే నార్మల్గా మ్యాగీ కానీ ఇంకేమాదరు టీ కాఫీ అట్లా పెట్టిండారు.